కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎంతో కాలంగా ఉన్నటువంటి అనేక అనుమానాలకి విపరీతంగా చర్చ జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదమైనటువంటి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి, దాంట్లో జరిగినటువంటి కల్తీ గురించి కొన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కొన్ని విషయాల్ని ప్రజల ముందు పెట్టడం జరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని, ఆయన ప్రతిరూపం ఆల్మోస్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటిది లడ్డూనే కళ్ళకద్దుకుని తీసుకునేటువంటి ప్రసాదాన్ని ఎంతో పరమ పవిత్రంగా హిందువులు భావిస్తారు. అట్లాంటి లడ్డూని గత పాలకుల సమయంలో లడ్డూలో గట్టిగా ఉందని, దాంట్లో ఎప్పుడూ ఉండేటువంటి సువాసన రావడం లేదని, త్వరగా పాడైపోతుందని, రుచిలో మార్పు ఉందని అనేక విషయాల్ని పత్రికలు రాశాయి, భక్తులు చెప్పారు, ధర్మకర్తల మండలి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. 2023లో అనుకుంటా అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి దృష్టికి పోర్టులో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇది నెయ్యి అసలు పేరుకోవడం లేదు, నూనెలాగా జారిపోతూ ఉంది, దీంట్లో ఆ లక్షణాలు లేవు అని అంటే ఇది ఆర్గానిక్ నెయ్యి అలానే ఉంటుందిలే అని చెప్పినట్టు మన దృష్టికి రావడం కూడా పత్రికల్లో మనం అందరం చదివిన విషయాల్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కొన్ని ఆ సందర్భంలో ప్రభుత్వం మారడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే ఆయన తీసుకున్నటువంటి ఫస్ట్ 2 డెసిషన్స్, ఆయన ఫంక్షన్ చేయాలి, ఆయన కార్యక్రమాలు ప్రారంభించాలి అని అంటే ఆయనకు ఒక కార్యదర్శి ఉండాలి కాబట్టి ఫస్ట్ రవిచంద్ర గారిని అపాయింట్ చేశారు. రెండవ నిర్ణయం ఆయన తీసుకున్నటువంటిది ఏంటి అని అంటే, ఏదైతే తన భక్తుడిగా ఆయన మనసుకు దగ్గరగా ఉండేదో, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అప్పటిదాకా జరిగినటువంటి చర్చని, వాస్తవాల్ని తీసుకురావాలి, ప్రజల్ని ప్రక్షాళన గావించాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఆ రోజు వారు శ్యామలరావు గారిని నిర్ణయం తీసుకొని పంపించడం జరిగింది. వెళ్తూ ప్రక్షాళన చేయండి, ప్రసాదంతో మొదలుకొని అన్నింటిలోనూ కూడా పవిత్రత కనపడాలి, మీరు ఆ రకంగా తిరుమలని తీర్చిదిద్దండి అని చెప్పారని ఈవో గారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకున్న టైంలో చెప్పారు. అంటే వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది తప్ప వేరే ఏం కాదు. ఆ దిశలో ఈవో గారు ఆయన విధి నిర్వహణ కర్తవ్యంలో భాగంగా ఒక మంత్లో వచ్చినటువంటి 4 ట్యాంకర్లు సప్లై జరిగినప్పుడు ఆ నెయ్యి శాంపిల్స్ని తీసి NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్కి శాంపిల్స్ పంపించడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనకు తెలుసు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇట్స్ మదర్ ఆఫ్ డైరీస్ అని చెప్పొచ్చు, మదర్ ఆఫ్ డైరీ టెక్నాలజీ అని చెప్పొచ్చు. భారతదేశ డైరీని రూపుని మార్చినటువంటి సంస్థలు. NDDF CALFకి శాంపిల్స్ పంపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ రిపోర్ట్లు రావడం, ఆ రిపోర్ట్లో మనం నివ్వెరబోయేటువంటి అంశాలని మనం చూడడం జరిగింది. సో మీ ముందుకి జస్ట్ ఆ ఒక్క లాస్ట్ పేజ్, దాదాపు 10 పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ని గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. S value equations first, suspected adulterants as per ISO. సస్పెక్టెడ్ అడల్టరెన్స్, ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. నాలుగవది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే
ఎన్డీడీబీ కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం, వారి మనసులో ఉండడం, ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యుల ముందు పెట్టారు. గతంలో ఈ రకంగా జరిగింది, మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం. ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం, ఆయనకు ఒక భక్తుడిగాను బాధ్యత, ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యతది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యతని అదే ఆయన నిర్వర్తించారు. అందులో ఆ రోజు ఉన్నటువంటి రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టారు ఆయన. అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం చూసాం. సెప్టెంబర్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఇదిగో కల్తీ జరిగింది అనేటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ జీఎం కేసు రిజిస్టర్ చేయడం, ఆ రిజిస్టర్ని దర్యాప్తు చేయడం కోసం సిట్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంతో కలత చెందినటువంటి గత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు విన్న తర్వాత దీంట్లో ఇంకో 2 సభ్యులను యాడ్ చేసి ఇది సిబిఐ ఆధ్వర్యంలో చేయాలి అని చెప్పడం మనం అందరికీ కూడా తెలిసిందే. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు రావడం జరిగింది. ఒకవైపు ఈ సిట్ ఎంక్వైరీ తర్వాత ఒకటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి, వీళ్ళ మీద అధికారుల మీద లేకపోతే బోర్డు సభ్యుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని, తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది. తెలియక చేసేదాన్ని పొరపాటు అంటాం, తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి. చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలిసే జరిగింది, తెలియక జరగలేదు. ఇది మనం ఆరోపణ కాదు, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. తెలిసి జరిగినా దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి సిఎఫ్టిఆర్ఐ 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఇది ప్రజల ముందుకు పెట్టాము ఇదివరకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే, చివరి ఒక్క లైన్ మాత్రం, టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్. ఇప్పుడు ఏదైతే ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని.